సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం. తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 92 మంది లబ్ధిదారులకు 85 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నిజంగా ఒక వరంగా భావిస్తున్నాం, అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమందికి కష్టాలు ఉన్నట్టు వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో, అదేవిధంగా వైద్య రంగంలో చాలా హాస్పిటల్స్లో కనపడుతున్న కష్టాలు కొంతవరకు ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి నిజంగా మన కూటమిలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం అదృష్టంగా భావిస్తాం. వీళ్ళందరికీ నేను కోరుకుంటున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి వివరాలతో మీరు దరఖాస్తు నమోదు చేసుకుంటే 2 వారాల్లో ఇది ద్వారా మీకు మీ కుటుంబానికి ఆ విధంగా ఒక భరోసా అండగా నిలబడగలుగుతాం. ఇప్పుడు వరకు మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెనాలి నియోజకవర్గంలో మన ఆధ్వర్యంలో 422 మందికి దాదాపు 4,60,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దీని ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరింత మెరుగైన వైద్య సేవలు తెనాలి నియోజకవర్గంలో మన పట్టణంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఇంకా బలపరుచుకుంటూ అక్కడ కావాల్సిన వైద్య సదుపాయాలు సౌకర్యాలన్నీ కూడా పెంచుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం. ఆయుష్ని కూడా ఆధారం చేసుకుని గతంలో ఏ విధంగా ఆయుర్వేదాన్ని ఎక్కువగా మన ప్రాంతాల్లో ఆదరించేవాళ్ళు ఒక నమ్మకంతో పూర్వీకుల నుంచి వస్తున్న మనకు సాంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకునే విధంగా ఆయుష్ హాస్పిటల్ దాదాపు 26 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ ప్లస్ కాలేజీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కార్యక్రమం చేసుకోబోతున్నాం. సో తప్పకుండా ఎవరు కూడా అధైర్యపడకుండా ఇతర ప్రాంతాలకి వెళ్ళాల్సిన భావన కలగకుండా మన ప్రాంతంలోనే అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చే విధంగా మా వంతు మేము సహకరిస్తాం.